ఆగస్టు 28న పొర్రపాటును కూడా ఈ తప్పులు చేయకండి. ఎందుకంటే ఆ రోజే రాఖీ పౌర్ణిమ. మన పురాణాల ప్రకారం అసలు ఈ రోజును మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? మన హిందూ ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ రోజు నేను చెప్పిన సమయంలో కనుక మీరు రాఖీని కట్టించుకుంటే మీకు చాలా మంచిది. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుల వారే మీకు అండగా ఉంటారు. మన భాగవతం మరియు ఇతర గ్రంథాల ప్రకారం పూర్వకాలంలో దేవతలకి మరియు రాక్షసులకి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవేంద్రుడు తన శక్తిని కోల్పోయి యుద్ధాన్ని ఓడిపోతాడు. అప్పుడు ఇంద్రుడి భార్య సచీదేవి తన భర్త విజయం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఎంతో పవిత్రమైన రక్షా సూత్రాన్ని ఇంద్రుడి చేతికి కట్టి అతని క్షేమం కోసం ఎంతో ప్రార్థించింది. ఆ పవిత్రమైన రక్షాబంధం ఇంద్రుడికి ఎంతో ధైర్యాన్ని, శక్తిని ఇచ్చింది. తరువాత జరిగిన యుద్ధంలో దేవతలు విజయాన్ని సాధించారు. కథ ఎక్కడతో అవ్వలేదు. ఒక సందర్భంలో శ్రీకృష్ణుడి వేలికి గాయం కావడంతో రక్తం వచ్చింది. అది చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగులోని ఒక ముక్కను చించి శ్రీకృష్ణుడి వేలికి చుడుతుంది. ద్రౌపది చూపించిన ఆ ప్రేమను కృష్ణుడు ఎప్పటికీ మర్చిపోలేదని కథనం చెప్తుంది. ఆ తర్వాత ద్రౌపదికి కష్టం వచ్చినప్పుడు ఆమెను రక్షించడానికి